అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు simpleastrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. కన్యా రాశి వాళ్ళకి 22వ తారీఖు నుంచి 28 డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. కన్యా రాశికి అధిపతి బుధుడు వృశ్చిక రాశిలో శత్రుక్షేత్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండడం మంచిది కాదు. దీనివల్ల లేనిపోని చికాకులు, లేనిపోని గొడవలు, మానసిక అశాంతి, లేనిపోని ప్రాబ్లమ్స్లోకి తలదూర్చడం లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే మీరు మీ చేతి కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు, అలాగే పని వాళ్ళతో కొంత మోసం జరగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం చాలా మంచిది. మరకతము రాయిని మీరు చేతికి ధరించడం కానీ లేదా మెడలో డాలర్గా కానీ వేసుకొని నేను చెప్పిన 17 సార్లు బుధ మంత్రం చదవండి. మీకున్న సమస్యలన్నీ తొలగి బ్రహ్మాండంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, జాతకం తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. 20 నిమిషాలు మీతో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, అలాగే జాతకాన్ని మెయిల్ కూడా చేస్తాను. చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి మన ఛానల్ పేరు సింపుల్ ఎస్ట్రాలజర్ అని చెప్పడం జరిగింది కదా. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, అలాగే చదువులో పిల్లల గుర్తింపు, రాణింపు సంతోషాన్ని ఇస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు సుమారుగా లభిస్తాయి. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ బాగోగులు మంచిగా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న పిల్లలకి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులు అనేవి తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అదృష్టం బాగుంటే చాలు ఏదైనా సాధించవచ్చని అంటారు. పెద్దల యొక్క సహకారాలు మీకు చాలా బాగుంటాయి. వాళ్ళ ఆశీస్సుల వల్ల అదృష్టం కలిసి వచ్చి ధర్మ మార్గంలోకి వెళ్తారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఇబ్బందికరమైన వారంగా చెప్పాలి. ఉద్యోగంలో ఇప్పుడు మార్పులు, చేర్పులు అస్సలు పనికిరావు. మీ జాతకాలు చూసిన తర్వాతనే మీరు ఉద్యోగం మారొచ్చా మారొద్దా అని నేను చెప్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క జాతకంలో మీకు ఇంటర్వ్యూలు కానీ లేదా కొత్త ఉద్యోగంలో అవకాశాలు కానీ ఇప్పుడు తీసుకున్నా కూడా అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని జాతకాలు తెలుసుకున్న తర్వాత చెప్తామని అంటున్నాను. అలాగే మీరందరూ కూడా మీ యొక్క వ్యాపారంలో కానీ చాలా పైకి వస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. బుధవారం నుంచి బాగా వ్యాపారంలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. మీ కన్యా రాశి వాళ్ళందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదవాలి, మరకతం ధరించాలి, బుధ మంత్రం 17 సార్లు చదవాలి. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్.